మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. మంచిర్యాల జిల్లా సున్నంబట్టివాడలో అల్లుడు అత్తను చంపిన ఘటన సంచలనంగా మారింది. వాళ్ళ కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడిద్దాం. అసలు ఏం జరిగింది అమ్మ, ఏం జరిగింది అసలు ఈ ఘటకం? మాకు మా మనవరాలు ఇచ్చినాం సారు. మా మనవరాలు ఇస్తే వానికి దగ్గర దగ్గర ₹1,00,00,000 దాకా ముట్టినాయి. ముడితే ఇంకా పైసలు కావాలని నన్ను కొట్టుడే. నేను బాపమ్మనైతా. నా కొడుకుని పిసోని చేసిండు. నా కోడలు పానాలు పోయి తట్టు కొడతాడు. కొడుక నా పానాలు తీస్తాడు ఎన్నటికైనా కానీ మమ్మల్ని ఉంచాడు అత్తే. ఇక మమ్మల్ని అన్ని జన్మకాయ చేయాలి కానీ వాడిని వద్దు కొడుక. మా పానం ఎన్నటికైనా తీస్తారు. మడ్లల్లో చంపిండ్రు. మడ్లల్లో వాడు అల్లుడికి వచ్చే చంపిడు మిమ్మల్ని చంపుతానంటాడు కొడుక. మమ్మల్ని మేము ఆయనకి ఏం కరువు చేయలే కొడుక. మన 15 తులాల బంగారం ఎత్తుకపోయి ఎక్కడో కుదబెట్టిండట బ్యాంకుల కొడుక. 1,90,000 కుదబెట్టిండట. 15 తులాల బంగారం చూడక పిల్ల పేరు మీద పెట్టింది ఎత్తుకపోయింది కొడుక. మమ్మల్ని చంపుతాడు. ఇక మమ్మల్ని ఉంచాడు కొడుక. మమ్మల్ని ఆయనతో చంపి మా అత్త తింటాను చూస్తాడు అంతే. నా కొడుకుని పిసి చేసిండు. నా కొడుకుని కొట్టి నన్ను కొట్టుడే. నా మనవరాళ్ళు కొట్టుడే. దాన్ని కొట్టుడే కొడుక. మేము పిల్లగాండు లేరని అది తీసుకొచ్చుకునేది. నా కొడుకు హైదరాబాద్ ఉంటాడు. నాకు ఏమిటికన్నా కథ నా కొడుకు అని తీసుకొచ్చింది. తీసుకొచ్చిన కారణానికి అట్లా చేస్తాడు. అన్ని కొనిచ్చినాం. బండి కొనిచ్చింది. ఇల్లు కట్టిస్తామన్న వానికి ఇల్లు లేదు, జాగ లేదు, ఏది లేదు. మా సమానంతా అమ్ముకుంటా కొడుక. ఇక్కడ ముల్చిపట్ట షాప్ పెట్టించింది కొడుక. 25 లక్షలు ఎంతో పెట్టి ఆ షాపు గంగల కలుపుకున్నాడు. బట్టల దుకాణం పెట్టించినాం కొడుక. ఆ బట్టల దుకాణం వేయింది కథ. ఇప్పుడు నా కోడళ్ళు చంపిండు. ఇక నా కోడళ్ళు చంపితే మా అత్త అంతా వానికి అయిద్దని మా కోడళ్ళు చంపిండు. ఏందమ్మా అసలు ఎప్పటి నుంచి గొడవ జరుగుతుంది? ఏంది అసలు? ఇప్పుడు 3 ఏళ్ళ కొడుక మా ఇంట్లోకి వచ్చి. ఇక 3 ఏళ్ళ నుంచి ఇట్లా అయితే పోయి నా కొడుక సొంటోడు. నా కొడుకు లేడు. నా కొడుకు హైదరాబాద్ చదువుకుంటాడు అని నా కోడలు ఓపిక పట్టింది. ఓపిక పట్టిన వల్ల ఇట్లా అయితే బరాబు కాదు అని కథం చంపి పారేసిండు. అత్తి నాకైద్ది, మొత్తం అత్తి నాకైద్ది. ఇక నేనంటే అట్టి ముసలిదాన్ని అయినా. నన్ను బట్టలు తట్టుకొచ్చిండు కొడుక. తెల్లారంగా కళ్ళిరగా తాగొచ్చిండు. అనగబెట్టి గుద్దుతే నేను బట్టలు కున్న కొడుక. ఒకనాడు బెల్ట్ పట్టి కొట్టిండు. ఒకనాడు ఏం చేసిండు, పైపు నా కోడలు కొడతాడని అడ్డం పోతే పైపు నీళ్ళు పట్టుకునే పైపు తొడుచుగా కొట్టిండు కొడుక. కొట్టినా కానీ పోలీసులకు పట్టేద్దు. ఇక మారడా అనుకున్న కొడుక. ఇక మారలేదు, ఏం లేదు. మా పానం అందరి పానం తీస్తాడు. నా కొడుకు పానం, నా మనవని పానం, నా మనవరాలు పానం, మా పానం తీస్తాడు కొడుక. మనమరాలు, మీ మనమరాలు ఏడు ఉంటుంది? అసలు ఏం జరిగింది? ఇగో ఇల్లు లేదు సార్. వీళ్ళకి ఇల్లు లేదు, జాగ లేదు. ఆ ఇల్లు జాగ అమ్ముకున్నాడు. ఇల్లు జాగ అమ్ముకున్న వాళ్ళు ఏరే కిరాయికుంటే ₹1,00,000 ₹1,00,000 సామాన్ దాకా పెట్టింది. లగ్గవల పెడితే సామాన్ కిరాయి కిందనే పోని నా కొడుక సొంటోడని తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకున్నది. ఇగో ఇంట్లో ఉంచుకున్నందుకు ఈ పని చేసిండు కొడుక. వానికి ఇచ్చే రూపాయలు రోజు నీ అయ్య తెచ్చిడ నువ్వెవరికి కుట్టినా అని తిట్టని తినం లేదు. చెప్పుతోటి కొడుక 100 దెబ్బలు కొట్టిండు నన్ను. పోని నా కొడుకు హైదరాబాద్ పోతాడు కొడుక. హైదరాబాద్ పోతే నేను ₹500 ఇచ్చిన కొడుక. ₹500 ఇస్తే ₹500 ఖర్చు పెట్టుకున్నాను నా కొడుకు. ఎట్లిచ్చి తోలి నాకు తెలియకుండా అని చెప్పుతోటి 100 దెబ్బ కొట్టిడు కొడుక. నేను మంచాల వనదాన్ని ఎప్పుడు నాటి 2 అవుతుంది. 2 అయినాక వచ్చి కొట్టిండు. అట్లా సుడుకున్నా. ఒక్కనాడు తలుపులు నరికిండు కొడుక. నా తలుపులు చుడుగా చూపెడతా. నా డబుల్కి తలుపులు చుడుగా నరికిండు. పోరి దాగి ఉన్నాడు. ఆస్తి కోసమే ఇదంతా జరిగిందా? ఆస్తి కోసమే. మా ఆస్తి కావాలని మమ్మల్ని ఈ పని చేస్తాడు. మమ్మల్ని చంపితే ఈ ఆస్తి అంతా నాకు అయిద్దని మమ్మల్ని ఈ పని చేస్తాడు అంతే. నా కొడుకును అమాయకుని చేసిండు. నా కొడుకు 4 మీద లేవు దెబ్బలు. నా కొడుకును చెయ్యి కొట్టిండు. చెయ్యి కొడితే ఉంటాడు ఇప్పుడు మీ కొడుకు? నా కొడుకు అమాయకుడే కొడుక. నా కొడుకు పిస అయిపోయాడు. నా కొడుకు పిస అయిపోయాడు. వాడు కాయలే ఉండదానికి. ఎక్కడ దొరికి చక్కనే తాగి పడిపోతాడు. ఎక్కడ దొరికి చక్కనే ఉంటాడు. చేసినాడు డిష్ మీద ఏనే చేస్తాడు, లేకపోతే లేదు. ఏం పని చేస్తాం మీ బిడ్డ కానీ మీ కొడుకు కానీ? ఏం చేయరు కొడుక. నా పెనుడికి బాయి పని చేసిండు. మా అవ్వాయికు నేను ఒక్కదాన్నే. మా అవ్వాయికి ఒక్కదాన్ని అయితే ఇల్లుని తీసుకొచ్చుకున్నారు. ఇల్లుని తీసుకొచ్చుకుంటే నా పెనుడి బాయి పని చేసిండు. మా నాన్న బాయి పని చేసిండు. నేను ఉండని అని ఆర్తి సంపాదించి ఇంట్లో లేను కొడుక. నిన్న జరిగిన సంగతికి నేను ఇంట్లో లేను. 11:09 అవుతుంది. నేను నా కొడుకు డిష్ మీద వేయండు. డిష్ మీద ఎక్కడికి ఆయుడం పోతే ఇంకా రాకపోయి నా కొడుకు అనిపోయినా. నా కొడుకు అనిపోయే వరకు మరి ఇంట్లోకి వచ్చింది చూడగా నేను చూడలే. నేను బయటనే ఉన్నా. వామ్మో మన అమ్మని చంపిండే, వామ్మో పొడి చంపిండి అన్న మనవరాలు మొత్తుకున్నది. పోయే వరకు ఏంది కథం రవుతాం మండలంగానే అయింది. వాడు ఇట్లయితే బరాబు కదా. వాడి చేత వాడే కత్తితోటి ఓడుచుకున్నాడు 2 పోట్లు 3 పోట్లు. ఇక అంతకు శివ అయితే నాకేం తెలియదు కొడుకు. ఆడు దావకాలు ఉన్నాడో ఎక్కడున్నాడో నాకు తెలియదు కొడుక. మనవడు అల్లుడు కాదు. మనవడు ఎక్కడున్నది నాకు తెలియదు కొడుక. ఇక నేను నా పిల్లగానలు పట్టుకొని నేను ఏడ్చుకుంటుంటి. అడుగు ఈయన అడుగు. అదే వాళ్ళ అల్లుడు వాళ్ళ ఇంట్లోనే కొద్ది రోజుల నుండి ఉంటుండు. 2-3 సంవత్సరాల నుండి బట్టల షాప్ పెట్టిండు. అదేవిధంగా బట్టల షాప్ లాస్ అయింది. అంటే వీళ్ళే పెట్టించారు. తర్వాత కారు కొనిచ్చారు. కిరాయిలు లేక ఆ విధంగా ఆర్థిక ఇబ్బందులు మద్యానికి బానిసాయి. అంటే ఒక సైకోలాగా మారిపోయి ఇంట్లో ఎప్పటికీ గొడవలు,
ఆ భార్యని కొట్టి ఇలా అత్త అమ్మని కొట్టడం, భార్యని కొట్టడం. ఇప్పుడు ఇలా అంటే అలా భర్త వాళ్ళ మామ వాళ్ళ అమ్మాయి ఏమని కూడా కొట్టడం, ఇట్లా ఇవన్నీ జరుగుతున్నాయి. కొద్ది రోజులు నుండి జరుగుతున్నాయి. వాడలు ఎప్పటికీ ఇదే న్యూసెన్స్ అందరూ అంటారు. కామన్గా నిన్న కూడా అదే అంటే రోజు లొల్లి పెట్టుకుంటారు కదా, అట్లే అనుకున్నారు. కానీ నిన్న గత 4 రోజుల నుండి మనిషి ఇంట్లో నుండి లొల్లి పెట్టుకుని వెళ్ళిపోయాడు. నిన్న ఫుల్ తాగి వచ్చి మళ్ళీ ఇంట్లో మళ్ళీ అదే ఘర్షణ పెడితే వాళ్ళ ఇంట్లో అంటే ఇట్లా అయితే బాగుండదు, నీకు విడాకులు ఇస్తుంది అనే సందర్భంలో, అంటే ఘర్షణ మాట్లాడుకున్న సందర్భంలో నాకు ఎట్లా విడాకులు ఇస్తావు అని చెప్పి అది లొల్లి పెట్టుకుంటూ ఆ ఇంటి మీద, అంటే ఇంట్లోనే బియ్యం బస్తా మీద ఒక చాకు ఉండేనట. ఆ చాకుతోని అమ్మను పొడవడం జరిగింది. ఆమె అక్కడే చనిపోయింది. ఆమె చనిపోయిందని తెలుసుకొని వీడు కూడా గొంతులో పొడుచుకోవడం జరిగింది. 108 వచ్చి అతను తీసుకెళ్ళింది. ఈమె చనిపోయిందని ఇక్కడ వదిలేసినాక పోలీసు వారు వచ్చి సిఐ గారు, ఎస్ఐ గారు వచ్చి నిన్న పంచనామా చేసి నిన్న రాత్రి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఈరోజు పోస్ట్ మార్టం ఇక్కడ నిర్ణయిస్తున్నారు. ఇది పరిస్థితి. ప్రధానంగా ఆ కుటుంబ కలహాలు మద్యానికి బానిస అవడమే ప్రధాన కారణమని చెబుతున్న అన్నది ఇంకొంతమంది. ఏమవుతారు మేము వాళ్ళ ఇంటి ముందండి, మా ఇల్లు చిన్నమాటిలో. అయితే వాస్తవానికి వాళ్ళ అల్లుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటుండు గత 2-3 సంవత్సరాల నుండి. వాళ్ళకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎప్పటికీ చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉండేవి. అలానే అనుకున్నాం కానీ ఇంత సీరియస్ అయ్యి ఆయన తాగి బానిస అయిపోయాడు, తాగుడు బానిస అయిపోయాడు. ఆయన ఏం వర్క్ చేయడం అన్నీ మానేసిండు. షాప్ ఉంటే షాప్ మానేసిండు, అన్నీ లాస్ అయిపోయాడు. లాస్ అయిపోయినా కానీ వీళ్ళు ఇక మా అల్లుడే కదా, ఇంటి అల్లుడే కదా అన్నట్టు డబ్బులు ఇవ్వడం, ఖర్చులకు చేసేవాళ్ళు. నిన్న కొన్ని ఎక్కువ డబ్బులు కావాలని చెప్పేసి వీళ్ళ మధ్యలో ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో కోపంలో బాగా తాగి ఉన్నాడు ఆయన. తాగితే ఒక సైకోయిజం ఆయన సైకోలాగా మారిపోయి అత్తను కత్తితో పొడిచిండు. జస్ట్ వీళ్ళు ఏం జరుగుతుందని అక్కడికి 108 కాల్ చేసాం, పోలీసు వాళ్ళకి కాల్ చేసాం. మేము వెళ్ళేసరికి ఆమె చనిపోయింది. ఇతనికి కూడా 2 కత్తిపోట్లు అయినా పొడుచుకున్నాడు. పొడుచుకున్న వాళ్ళు అతన్ని 108 హాస్పిటల్లో తీసుకెళ్ళాను. ఫర్దర్గా పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చే వరకు మేము ఉన్నాం, వచ్చేసాను పోలీసు. ఇతరత్ర ఇంకేదన్నా కారణాల వల్ల ఇట్లా జరిగిందా, లేదంటే మద్యానికి బానిస అతను మద్యానికి బానిస అయిపోయాడు సార్, మొత్తం తాగుడికి బానిస అయిపోయాడు సార్. ఆయన రోజు కావాలి పైసలు వానికి. పెళ్లి టైంలో బాగానే ఉండేవాడు. పెళ్లి తర్వాత షాప్ లాస్ అయిపోయింది. ఆయన తాగుడికి బానిస అయిపోయి మద్యానికి బానిస అయిపోయి మొత్తం సైకోయిజం అయిపోయాడు అంతే. ఇది పరిస్థితి. ప్రధానంగా మద్యానికే బానిస కావడం వల్లనే ఇది జరిగింది. దీంతో పాటు డ్రగ్స్ కూడా గంజా లాంటిది ప్రధానంగా అలవాటైందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద మంచిర్యాల జిల్లాలో అత్తను హతమార్చిన సంఘటన ఏదైతుందో సంచలనంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా వెంటనే గొడవ జరిగిన తర్వాత అటాక్ జరిగింది. అటాక్ జరిగిన వెంటనే అక్కడే చనిపోయిన పరిస్థితి కనబడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న పరిస్థితి. వెంటనే అక్కడ నుండి ఏరియా ఆసుపత్రికి తరలించాం, కానీ అప్పటికే విజయ చనిపోయి ఉంది అత్త. అనంతరం వెంకటేష్ 2 కత్తిపోట్లతో పొడుచుకునే ఏర్పడింది. అతనికి కూడా హాస్పిటల్ తరలించామని చెబుతున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పూర్తి పోస్ట్మార్టం ఫార్మాలిటీకి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారని మనకు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ మంచిర్యాల జిల్లా సున్నంబట్టి వాడలో అల్లుడు అత్తని చంపిన ఘటన సంచలనంగా మారిందని చెప్పక తప్పదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.